సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేసి చాలా రోజులైంది. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ విటారా అనేసి 1 ఇయర్ క్లోజ్ టు 1 ఇయర్ అయిందనమాట. అది అబ్రాడ్‌లో అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఇండియాలో మాత్రం సేల్‌కి తీసుకురావడానికి చాలా టైం పట్టింది వాళ్ళకి. సో, ఫైనల్లీ వాళ్ళు ప్రైజెస్ కూడా రివీల్ చేశారు. ఇప్పుడు బుకింగ్ కూడా ఓపెన్‌లో ఉన్నాయన్నమాట. ఇది కాంపిటీషన్ దేనికని చూస్తే గనక మనము హుండాయ్ క్రెటా, టాటా కర్వ్ ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్6, మహీంద్రా, ఎంజీ ఇలాంటివి ఉన్నాయి కదా! వాటికి కాంపిటీషన్ అనమాట ఇది. ఈ ప్రైజెస్ విషయానికొస్తే గనక 3 వేరియంట్స్ ఇచ్చారు. డెల్టా, జెటా అండ్ ఆల్ఫా అనేసి. ఆల్ఫా ప్రైజు 19,80,000 ఉంది. జెటా ప్రైజు 17,50,000 ఉంది. అలాగే డెల్టా చూసుకుంటే 16 lakhs ఉంది. దీంట్లో మనకేమొస్తాయని చూస్తే గనక ఆల్ఫాలో 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. 543 రేంజ్ ఉందన్నమాట దీనికి. 543 కిలోమీటర్స్ రేంజ్ ఇది. దీంట్లో టాప్ ఫీచర్స్ హైలైట్స్ చూస్తే కనుక 10-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. సన్ రూఫ్ విత్ ఫిక్స్డ్ గ్లాస్ వస్తుంది. అడాస్ లెవెల్ 2 వస్తుంది. అలాగే జెటాలో చూస్తే సేమ్ 61 కిలోవాట్ అవర్ బ్యాటరీనే, సేమ్ రేంజ్ ఉందన్నమాట. ఫీచర్స్ చూస్తే కనుక హైలైట్స్ దీంట్లో 7 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. అలాగే మనము డెల్టాలో చూస్తే బ్యాటరీ తక్కువ ఉంది. దీంట్లో 49 కిలోవాట్ అవర్ ఉందన్నమాట. రేంజ్ వచ్చేసి 440 కిలోమీటర్స్ ఉంది ఇది. దీంట్లో ఫీచర్స్, టాప్ ఫీచర్స్ ఏమున్నాయంటే స్లైడింగ్ రిక్లైనింగ్ విత్ రియర్ సీట్ ఉంది కదా, అది 40-40-20 కూడా ఉందన్నమాట. టీపీఎంఎస్ వస్తుంది. అలాగే PM 2.5 క్యాబిన్ ఎయిర్ కండిషనర్ ఫిల్టర్ వస్తుంది. సో ఇవి హైలైట్స్. ఈ ప్రైజెస్ నేను చెప్పింది మీకు విత్ బ్యాటరీ అనమాట. వాళ్ళు వితౌట్ బ్యాటరీ కూడా కార్ని అమ్ముతున్నారు. అంటే మనం కారు కొనుక్కోవచ్చు వితౌట్ బ్యాటరీ. ఆ బ్యాటరీని మనము బ్యాస్ అంటారు దీన్ని. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఇస్తారనమాట. అంటే దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి, పర్ కిలోమీటర్కి ఇంత అనేసి. అది కూడా ఏ వేరియంట్కి ఎంత ఉన్నాయో చూద్దాం ఒకసారి మనము. డెల్టా తీసుకుంటే కనుక మనకి 11 lakhsకి వస్తుంది కారు వితౌట్ బ్యాటరీ. మనకు బ్యాటరీ రెంటల్ బేసిస్ పైన తీసుకోవాలి. అది ఎంత ఛార్జ్ చేస్తారంటే పర్ కిలోమీటర్కి 4 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ జెటా వేరియంట్ తీసుకుంటే కనుక జెటా అండ్ ఆల్ఫా. జెటా ప్రైస్ వచ్చేసి 12 lakhs ఉంది. బ్యాటరీ కాస్ట్ వచ్చేసి పర్ కిలోమీటర్ 4 రూపీస్ 39 పైసా అవుతుంది అనమాట. అదే ఆల్ఫా తీసుకుంటే 14,30,000 ఉందన్నమాట కారు ప్రైజు. బ్యాటరీ కాస్ట్ వచ్చేసి పర్ కిలోమీటర్ ఇది 4 రూపీస్ 39 పైసా ఉంది. సో జెటా అండ్ ఆల్ఫాకి బ్యాటరీ ఛార్జెస్ సేమ్ ఉన్నాయి, కానీ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో మీకు వితౌట్ బ్యాటరీ కావాలంటే 11 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. విత్ బ్యాటరీ కావాలంటే 16 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో 5 lakhs డిఫరెన్స్ ఉంది మీకు. సో కొందరైతే నాకు బ్యాటరీ అవసరం లేదు, రెంటల్ బేసిస్ తీసుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది. కొందరైతే నాకు బ్యాటరీ కావాలంటారు. అలాంటి వాళ్ళకి కూడా 2 ఆప్షన్స్ ఇచ్చారు వీళ్ళు. యూ కెన్ బై ఇట్ వితౌట్ బ్యాటరీ అండ్ విత్ బ్యాటరీ ఆల్సో. ఈ ప్రైజింగ్ మీకు ఎలా అనిపించింది? వితౌట్ బ్యాటరీ అండ్ విత్ బ్యాటరీ 2 ఆప్షన్స్ ఇచ్చారు వీళ్ళు. మీకు ఈ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందా, కరెక్ట్ అనిపిస్తుందా, లేకపోతే రీజనబుల్ అనిపిస్తుందా, లేకపోతే ఈ ప్రైస్లో మీరు వేరే కార్ కొంటారా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి.